అంతేగాని మీరు ఎవరు పడతాడు చర్చకు వస్తే మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఏడబడతాడు డిస్క్లోజ్ చేయం. రెడీ ఉన్నాం. శాసనసభ దేవాలయం రండి, చంద్రశేఖరరావు గారు రమ్మనండి, బరాబర్ డిస్కస్ చేద్దాం. వెల్ఫేర్ 10 ఏళ్ల తెలంగాణ వచ్చడానికి ఏమైంది, ఇప్పుడేమైంది, ఎక్కడ అవినీతి జరిగిందో మేము నీ 10 ఏళ్ల పూర్ణితి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టుగా బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీల పేరు తింటే తిన్నర్తి అని ఊరుకున్నా. ఇవాళ మళ్ళీ మేము అంత పెద్ద కింది స్థాయి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి మానసిక స్థితిలేమో మేము మా వాళ్ళని ఎదుగుచేయాలి, మా వాళ్ళు ఉన్నతంగా తీసుకుపోవాలని ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మరొక్కసారి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మేము రెడీ. మేము ఎక్కడ వెనుకపోయేటువంటి నాయకులం కాదు. మా అధికార పార్టీలు ఉంటేనే మేము మా అధికార పార్టీలు కూడా కొట్లాడిన తప్పు జరుగుతాయి. కాబట్టి ఎవరి లెక్క ఊరికేనే ఏ అవసరానికి ఆ గొడ్డుకు పట్టుకొని ఏ అవసరానికి ఉసర వెళ్ళి లెక్క మాటలు మారితే నడవదు అనే మాట మనం చేస్తూ మరొక్కసారి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులుగా తెలంగాణ అమరవీరుల దగ్గర నుంచి చెప్తా ఉన్నాం. మేము చర్చకు రెడీ. చర్చకు తగ్గ స్థాయి నాయకులు రండి. ప్రజాస్వామ్యంలో చట్టసభలకు ఎన్నికైన వాళ్ళు రండి. మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు రండి. మేము చర్చకు సిద్ధం. లేదా ప్రజాస్వామ్యానికి దేవాలయమైన శాసనసభకు రమ్మని కోరుతూ అందరు నమస్కారం చెప్తూ ఊరికే దయచేసి విలేకరులు కూడా వాడు ఏదో మాట్లాడంగానే పెద్ద బ్లండర్ బ్లాస్ట్ అయినట్టు అరే ఆధారాలు ఇవ్వమనండి. నేను చెప్తున్నాను, నేను ఆధారాలు ఇస్తా, రమ్మనండి. బాధ్యత కలిగిన వాళ్ళను, బాధ్యత గల అధికారంలో ఉన్నా బరాబర్ ఇస్తా. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే, ఎవడు పడితే అది మాట్లాడితే మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రవీణ్ కుమార్ గారు, యు నో మై ఇంటిగ్రిటీ, ప్లీజ్ మైండ్ యువర్ టైం. నీ నాలుక దగ్గర పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. జై తెలంగాణ, తెలంగాణ అమరవీరులకు